షీలాస్ గార్డెన్. ఈరోజు నేను మీకు బీట్రూట్ గురించి చెప్దామనుకుంటున్నాను. అది ఎలాగా ప్రాపగేట్ అవుతుందో, దాన్ని ఎలా ప్రాపగేట్ చేయొచ్చో. చాలా రోజుల నుంచి అండి అవి తయారైపోయి ఉన్నాయి, హార్వెస్ట్ చేయడం అవ్వట్లేదు. ఈరోజు తప్పకుండా చెయ్యాలని మొదలుపెట్టాను. కాకపోతే ఈరోజు ఒక అకేషన్ ఉందండి, అది లాస్ట్లో చెప్తాను మీకు. వీడియో లాస్ట్ వరకు చూడండి. రండి, అది బీట్రూట్ హార్వెస్ట్ చేద్దాం. ఇవి ముందు తీసేసుకుందాము. తీసిన తర్వాత వీటి గురించి మీకు చెప్తాను. ఇవ్వండి బీట్రూట్స్. ఈ బీట్రూట్స్ విత్తనాల ద్వారా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట అండి. విత్తనాలు ఎలా ఉంటాయంటే పాలకూర విత్తనాలు మీకు ఐడియా ఉండి ఉంటుంది. పాలకూర విత్తనాలు లాగా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర లేవు, లేకపోతే మీకు చూపించి ఉండేదాన్ని. ఇది నారు పోసుకోవాలండి. ఫస్ట్ నారు పోసుకొని దీన్ని రీపాటింగ్ చేయడం వల్ల బాగా ఇలా బలంగా చూడండి ఇంత పెద్దగా వచ్చినాయి చూసారా. నేను చాలా ముందే దీన్ని హార్వెస్ట్ చేయాలి, నాకు కొంచెం బిజీ వాళ్ళు చేయలేకపోయాను. ఇది ఇంత పెద్దగా అయిపోయింది చూసారా. ఇంత ఇలా పెరుగుతాయి అన్నమాట. విత్తనాల ద్వారా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొంచెము ఒక 5 సెంటీమీటర్స్ అలాగా ఇంచెస్ వచ్చినప్పుడు దాన్ని తీసి కంటైనర్లో లోతున్నా పర్లేదు, మరీ లోతు అవసరం లేదండి దీనికి. పైపైన ఇవి దుంపలు కాబట్టి పైపైన వస్తాయి. ఇది తయారైనట్టు కూడా మనకు పైకి కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ లోతైన వాటిలో పెట్టవసరం లేదు. కాకపోతే కొంచెం ఇలా ఒక జాన దూరంలో ఇలా నాటుకుంటే కనుక ఇంత బలంగా, ఇంత హెల్దీగా చక్కగా పెరుగుతాయి అన్నమాట అండి. ఇది బీట్రూట్. వీటికి మట్టి కూడా నేను మామూలుగా అన్నిటికీ ఇచ్చినట్టే, మా మట్టి ఒక వంతు పశువుల ఎరువు మట్టి ఇలాగా కలిపి అదే మట్టి పెట్టాను. కాకపోతే మధ్యలో నేను కంపోస్ట్ ఇచ్చానండి దీనికి. కిచెన్ వేస్ట్తో మనం తయారు చేసుకునే కంపోస్ట్ దీనికి ఇచ్చాను అనమాట. తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బయో ఎంజైమ్ నేను తయారు చేసుకున్నది. అలాగే ఆయిల్, ఎగ్ అండ్ ఆయిల్, అది లిక్విడ్ అది ఇచ్చాను అనమాట. ఇవి 3 నెలల్లో ఓన్లీ చాలా తొందరగా వస్తాయండి. 3 నెలల్లో బీట్రూట్ తయారైపోతుంది. మనం ఇలాగ ఎప్పుడు కట్ చేయొద్దు, ఇలాగ ఇరుచుకోవడం వల్ల చక్కగా కుచ్చులా కనిపిస్తుంది. దీన్ని విత్తనాల ద్వారా ప్రాపగేట్ చేసుకుంటేనే బాగుంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో తెచ్చుకున్నప్పుడు బీట్రూట్లు వస్తాయి కదా, దానికి మొలకలు వస్తాయి. అవి మాత్రం నాటుకోకండి. బీట్రూట్ విత్తనాలు ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు మామూలుగా ఎక్కడైనా విత్తనాలు అమ్మే షాపుల్లో ఇవి దొరుకుతాయండి. విత్తనాలు కంపల్సరీ దొరుకుతాయి. అవి కొనుక్కొని మనం పెట్టుకోవడం వల్ల మనం కూడా బీట్రూట్లు కూడా బయట కొనక్కర్లేదు. ఇది కూడా మనం ఆర్గానిక్ లాగా మనం చేసుకోవచ్చు, తినచ్చు. నెక్స్ట్ ఏంటంటే పురుగులు, పెస్ట్స్ కూడా వస్తాయండి వీటికి. చూసుకోవాలి మనం. అవి వచ్చినప్పుడు అసలు ఇంకా తెల్లారేసరికి ఆకులు మొత్తం తినేస్తాయి. కాబట్టి దీన్ని ముందే మనం చూసుకొని, నీమ్ ఆయిల్ అండి మెయిన్, నీమ్ ఆయిల్ కొట్టాను నేను. తర్వాత మజ్జిగ, బాగా పుల్లటి మజ్జిగ కూడా కొట్టచ్చు. అందులో నేను పుల్లటి మజ్జిగలో ఏం చేస్తానంటే పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లం పేస్ట్ కలిపేసి బాగా డైల్యూట్ చేసి అప్పుడు కొడతాను అన్నమాట. ఇదండి బీట్రూట్ గురించి. చూసారు కదా ఎంత బాగా. ఇంకా ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తాను. ఇంకా ఉన్నాయి. అవి తీయడానికి నాకు ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి తీయలేకపోతున్నాను. కాబట్టి ఇవ్వండి, మీరు కూడా బీట్రూట్లు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా ఈజీ పెంచడం. అవి విత్తనాలు మనకు దొరకాలన్నమాట. విత్తనాలు దొరికితే కనుక కొంచెం దూరంగా నాటుకుంటే బలంగా వస్తాయి. దగ్గరగా నాటుకోవడం వల్ల దుంప పెరగదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చినాయి. ఇదండి చూసారు కదా. నేను అకేషన్ ఏంటో లాస్ట్లో చెప్తానన్నాను కదా.
ఈరోజు నాది మా మ్యారేజ్ డే అండి. దాన్ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మీకు పిక్ పెడతాను, సెలబ్రేషన్ పిక్ చూడండి, లాస్ట్లో పెడతాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాగా ఉపయోగపడిందో ఈ వీడియో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా కొత్తగా ఎవరైనా నా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.